లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం 37వ వచనాన్ని చదువుదాం. మరియు ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఈమెకున్నటువంటి ఆ ప్రవర్తన ఎలాంటిది అని అంటే దేవాలయాన్ని విడిచిపెట్టేది కాదట. ఈమె ప్రవర్తన ఎలాంటిది? దేవాలయాన్ని విడిచిపెట్టేది కాదు, ఉపవాస ప్రార్థన మానేసేది కాదు. అది ఆమె క్యారెక్టర్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు నచ్చినన్ని సార్లు మానేస్తావు. ఈ రోజుల్లో పిల్లలు కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కావట్లే. దేవుని సన్నిధిని మానేయొద్దు, ఉపవాస ప్రార్థనలు మానేయొద్దు, నియామక కూటములను మానేయొద్దు, తప్పకుండా ఆక సహవాసంలో ఉండండి, అది క్షేమం కాదు మీరు మానేస్తే అని ఈ రోజుల్లో కుప్లరా ఎంతమందికి ఎన్ని చెప్పినా అర్థం కావట్లే. అంటే ఒక తీర్మానం అయితే తీసుకుంటున్నాం, ప్రభువా ఇది మొదలుకొని 52 ఆదివారాలు నేను నీ సన్నిధిలోనే ఉంటాను, ప్రతి శుక్రవారం నీ సన్నిధిలోనే ఉంటాను, అందరికంటే ముందు నేనే ఉంటాను. పిల్లరా ఎన్నో తీర్మానాలు అయితే మనం చేసుకుంటున్నాం, కానీ వాటిని పోషించుకోలేని పరిస్థితి. ఎవరైనా కొంచెం నీతో ఎమోషనల్గా మాట్లాడేసరికి, లాజికల్గా మాట్లాడితే ఇక వారికి నో చెప్పలేని పరిస్థితి. ఎవడో వస్తాడు, వచ్చి ఆదివారం ఫంక్షన్ పెట్టి ఏమంటాడు అని అంటే నిన్ను రమ్మంటాడు. మొదట నువ్వేం చెప్తావంటే ఆ రోజు మాకు ఆరాధన ఉంది, మా పాస్టర్ గారు అస్సలు ఒప్పుకోరు, మేము రాలేమన్నట్టుగా కొంచెం మొహమాటంగా నవ్వుతూనో లేకపోతే ఎలాగో చెప్తాం. కానీ తర్వాత అలా అంతటితో ఆగుతారా? ఆగరు. మరి చిన్నప్పటి నుంచి నీ చేతుల్లోనే పెరిగాడు, నా దగ్గరగానే ఉన్నాడా? నీ దగ్గరే కదా ఉన్నాడు. పోనీ నేను కానీ చదివించానా? నువ్వేగా చదివించో. పోనీ ఆడికంటూ పెద్ద ఎవరున్నారు? నువ్వే కదా ఆడికి దానికి అని చెప్పేసి దాన్ని మాట్లాడి కొంచెం ఎమోషనల్గా నీతో మాట్లాడేసరికి నువ్వు రాకపోతే ఎలా? ఒకవేళ నువ్వు రాకపోతే కనుక నెక్స్ట్ నా నుండి నీకు ఏ సహకారం ఉండదు, చూసుకో అంటాడు. ఇంకెంటనే అప్పుడు నువ్వేం చేస్తావంటే ఆలోచనలో పడతావు, తర్వాత రాజీ పడతావు, తర్వాత గాల్లో పడతావు. ఆలోచిస్తావు, అవును కదా ఫంక్షన్ అంటే ప్రతి ఆదివారం పెట్టరు కదా, ఒక ఆదివారమే పెడతారు కదా. మనకి గుడి అంటే ప్రతి ఆదివారం ఉంటుంది. ఇప్పుడు దాకా నేనేమైనా మానేసానా? ఏ పిల్ల మానేసావా? నేనేమి మానేసానంటే లేదు నువ్వు మానేదంటారు ఎవరు పక్కన. అవును కదా, మరి ఈ ఒక్క వారం మానేస్తే ఆడికి మాత్రం నేను కాకపోతే ఎవరో, దానికన్నీ నేనే కదా అని వాళ్ళ మాటలని నువ్వు కొంచెం ఆలోచన చేస్తే నీలో ఒక రకమైనటువంటి ఇలాంటి మార్పు కలిగిపోద్ది వెంటనే. తర్వాత ఇంకొకటి అన్నాడు చూసావా, అది మహాభయం నీకు. ఏంటనంటే నువ్వు కనుక రాకపోతే నా నుండి నీకు ఏ సహకారం నెక్స్ట్ టైం ఉండదు, చూసుకో అన్నాడు కదా. ఇంక ఇది మహా భయం. ఈరోజు పిల్లరా కొంతమంది దేవుని మందిరాన్ని విడిచి చెప్పాలి, నువ్వు ఖచ్చితంగా ఆ రోజు నేను రావటానికి కుదరదు. నువ్వంతా కావాలనుకుంటే, నీవే దగ్గరుండి నిలబడి అన్నీ నీవే చేయాలనుకుంటే, అంతగా నీ రాకను కోరుకునేవారైతే నీ భక్తిని పాడు చేసే పని వారు కూడా చేయరు. నీ భక్తిని పాడు చేసి నిన్ను ఏదో దాంట్లో ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నారంటే వారు నీ మేలు కోరిన వారు కాదు. నీ నుండి ఏదో ఆర్థికంగా వారు లబ్ధి పొందే ఆలోచన వారికి ఏదో ఉంది. పొంగిపోక దేవునికి స్తోత్రం కలుగునుగాక. నన్నే చేయమన్నాడు, నా చేతుల మీదే
పోనిమ్మంటున్నాడండి, ఇంకా అలా కానిద్దాం పాస్టర్ గారని మా దగ్గర వద్దు మళ్ళీ పర్మిషన్లో. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు రాజీ పడకుండా నువ్వు చెప్పాలి, నేను దేవుని మందిరాన్ని నేనేం చేయలేను, మానేయలేను. ఈరోజు పిల్లరా, ఆ ఒక్క పూట గడవటం కోసమో లేకపోతే గతించిన వారమంతా దేవుడు ఎంతగా పోషించిన కొంతమంది ఆదివారం కూడా కకృతిపడి పిల్లరా అనేక రకాలైనటువంటి పనులకు పోతున్న వారు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. ఏదో దేవుడిచ్చిన ఆ రోజులు దేవుడిచ్చిన సరిపోలేదు అన్నట్లుగా ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వేమనుకుంటున్నావంటే ఒక రోజు మానేసి ఆ రోజు ఏదో సంపాదించేసి ఎక్కడికో పోయి ఏదో సాధించేద్దాం అనుకుంటున్నాం. కానీ వాక్యం చెప్తా ఉంది, నాకు వేరుగా మీరుండి మీరేమీ చేయలేరు అనేటువంటి మాట. నువ్వేమనుకుంటున్నావంటే ఏం పర్లే. మరలా ఆదివారం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, గతించిన వారం నేను దేవుని మందిరాన్ని దొంగిలించాను, దయచేసి దేవుణ్ణి చెప్పాలా, దైవజనుణ్ణి, సంఘాన్ని క్షమించమని అడుగుతున్నాను. లేదా నువ్వు అడిగేదే కదా, చెప్పలేకపోతున్నావే. బాగా అలవాటైపోయిందే సాక్ష్యం, బాగా అలవాటైపోయింది, నీకు నోటు మీద ఉంటుంది. చాలా తేలిగ్గా మానేస్తావు, తేలిగ్గా చాలా ఇలా సాక్ష్యాన్ని నువ్వు చెప్పేస్తావు. ఏమన్నానంటే దైవజనుణ్ణి, దేవుణ్ణి, సంఘాన్ని క్షమించమండం. ఈరోజు ఇక నుండి అయినా ఈసారి నుంచి నువ్వు అలా చెప్పుకో, గతించిన వారం నేను లోకానికి నమస్కారం చేసి దేవునికి పెట్టాను కాబట్టి దేవుని క్షమించమని అడుగుతున్నానని సాక్ష్యం చెప్పు. యెహెజ్కేలు గ్రంథం పిల్లరా 8వ అధ్యాయం 16వ వచనంలో ఇలా రాయబడి ఉంది. గట్టిగా చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. యెహోవా మందిరము లోపలి ఆవరణములో నన్ను దింపగా, అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖ మంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుషులు కనబడి, వారి వీపులు యెహోవా ఆలయం తట్టు, వారి ముఖములు తూర్పు తట్టు తిరిగి ఉన్నాయంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారి ముఖాలేమో పిల్లరా దేని తట్టు చెప్పాలా, ముఖం తూర్పు తట్టు అంటే లోకం, వారి వీపులేమో దేవుని ఆలయము తట్టు తిరుగున్నాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి దేవుని సన్నిధిని మానేస్తున్న వారందరికీ నేను చెప్తున్న మాట ఏంటంటే, నీవు దేవుని సన్నిధిని ఎగ్గొడుతున్నప్పుడల్లా నువ్వు గుర్తు చేసుకోవాల్సిన మాట, దొంగిలించాను దొంగ మొఖమా, ఇంకొద్దు ఆ డైలాగు. రొటీన్ అయిపోయింది నీకు, ఇంకా దాని భారం నీకు అర్థం కావట్లే. ఇక దొంగిలించాను వద్దు, ఇంకా వద్దు, ఆ సాక్ష్యం వద్దు నీకు. అది పెద్ద భారంగానేమి లేదులే, అలవాటుగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం స్టైల్ మార్చుతాం. ఏమని చెప్పండి అంటే, ఈసారి నుంచి మానేసిన వాళ్ళందరూ, దేవునికి నేను గతించిన వారం ఏమెట్టాను, పెట్టాను. ఒకడికి వెనకెట్టే తినం మనం కదా. అలాంటిది నువ్వు దేవునికి ఏం పెడుతున్నావు, పెడుతున్నావు. ఊరుకోడు దేవుడేమి, పంత గజ్జి తామర వచ్చేలా కొడతాడు, జాగ్రత్త. ఎవరైనా ఇక్కడ కూర్చుని తిన్నారనుకో, అదేంటి వెనకెట్టి తిన్నావు, ఇలా తిరిగి ఆ పక్క తిరిగి, వెనక ఉన్నారా, అబ్బా అంత కామన్ సెన్స్ ఉందా నీకు? ఒకవేళ ఉంటే నువ్వు మానేస్తున్నప్పుడల్లా కూడా నువ్వు గుర్తు చేసుకోవాల్సిన విషయం, దేవునికి నువ్వేం పెడుతున్నావు, పెడుతుంది. నేనేమన్నాను, ఈసారి పెట్టావనుకో, పంత గురగురలాడద్దు, జాగ్రత్త. హస్తం గుర్తు పడిపోవాలన్నమాట నీకు మీద, అప్పుడు కానీ నీకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, సరే
అన్న ఎలాంటి ప్రవర్తన అని అంటే దేవుని మందిరానికి రావడం మానేసేది కాదట. ఉపవాస ప్రార్థన. నీకు భక్తి నీ ముఖానికి ఆదివారమే. ఇక శుక్రవారం అసలు అది ఖాళీ ఉన్నోళ్ళకి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖాళీ ఉన్నవాళ్ళు, ఖాళీ లేనోళ్ళు ఆదివారం భక్తి చేస్తారు. శుక్రవారం మాత్రం పని లేనోళ్ళు, ఏ పాట లేనోళ్ళు, ఏ పాటు లేనోళ్ళు అందరూ ఒకచోట కూడుకుని చేసే ప్రార్థనే ఉపవాస ప్రార్థన. అవునా? ఏం పనులు ఉంటాయి నీకు ఆ రోజు? ఒకవేళ ఉన్నాయే అనుకో, ఖాళీ ఉన్నప్పుడన్నా ఎందుకు దేవుని సన్నిధిలో ఉండాలన్న ఆశ, దేవుని సన్నిధిలో గడపాలన్న ఆశ ఈరోజు ఎందుకు నీలో రావట్లేదు? దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను, ఇక నుండి నీవు దేవుని సన్నిధిని మానేయడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మంచి ప్రవర్తన నువ్వు ఇక నుండి నువ్వు కొనసాగించాలి. ఏంటి ఆ ప్రవర్తన అంటే దేవుని మందిరానికి రావటం మానేయకూడదు. ఉపవాస ప్రార్థనకు నువ్వు రావటం మానేయకూడదు. మీలో ఎంతమంది ఖాళీ ఉండి కూడా ఉపవాస ప్రార్థనకు రావట్లేదు? ఈరోజు పిల్లరా, ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా శుక్రవారం ఎంత పెద్ద చర్చిలోకి వెళ్ళినా ఆ లోన ఎవడో ఉండడు, అదేటో అర్థమవుతుంది. ప్రపంచంలో ఏ చర్చికి వెళ్ళినా ఉపవాస ప్రార్థన అంటే ఈరోజు అంత తేలికైపోయింది చాలామందికి. ఈరోజు నేను మరి ముఖ్యంగా అవకాశం ఉండి కూడా ఈరోజు రాలేనటువంటి వారి కోసం నేను వారి విషయమే నేను మాట్లాడుతున్నాను. ఇది అందరినీ పిల్లలు ఉద్దేశించి నేను మాట్లాడడం లేదు, కానీ ఈరోజు అవకాశం ఉంటే, సమయం ఉంటే ఈరోజు దేవుని సన్నిధిలో మనం గడపగలుగుతున్నామా? దేవుని సన్నిధికి రాగలుగుతున్నామా? ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు నువ్వు ప్రియ సహోదరి ఏవో కారణాలతో నువ్వు సమర్థించుకోవద్దు. ఇంకెన్ని రోజులు ఎలా చెప్తావు? ఏదో కారణం, ఏమండి కాలు నొప్పి, అది నొప్పి, ఇది నొప్పి, ఇంకోటి నొప్పి, ఎన్ని రోజులు చెప్తావు? ఇక వద్దు. ఇక నుండి అయినా దేవుని సన్నిధిలో ఉండడానికి నువ్వు ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది కూడా సమయానుకూలంగా నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. సమయానికి దేవుని సన్నిధిలో ఉండాలి. ఈరోజు ఎంతమంది సమయానికి దేవుని సన్నిధికి రాగలుగుతున్నారు? మీలో ఎంతమంది 6 గంటల కల్లా దేవుని సన్నిధికి రాగలుగుతున్నారు? 6 అంటే 6, నీకు అదే తెలుసు. ఈరోజు ఇప్పుడు డాక్టర్ ఒక అపాయింట్మెంట్ ఇస్తే అదే సమయానికి 1 నిమిషం అటు ఇట్లా వెళ్తామా? అంతకంటే ముందెళ్ళి కూర్చుంటాం. ఏ ఒక ముఖ్యమంత్రో లేకపోతే ఏ రాష్ట్రపతితో పిల్లల వారితో మనకు పని ఉన్నప్పుడు వారు ఒక అపాయింట్మెంట్ మనకి ఇచ్చారని, ఒక సమయం మనకి పెట్టారనుకోండి, ఏ టైంకి వెళ్తాం? జస్ట్ 1 నిమిషం అటు ఇట్లా వెళ్తామా? గమనించాలి. ఈరోజు లోకానుసారమైనటువంటి విషయాల్లో లేక లోక పనుల విషయంలో సమయాన్ని తప్పకుండా ఖచ్చితంగా పాటించే పరిస్థితి ఉంటుంది. కానీ దేవుని సన్నిధికి వస్తే 5 నిమిషాల ముందొచ్చి పిల్లరా కూర్చుంటే ఏమైపోతానో. ఈరోజు పిల్లరా కొంతమంది సమయానికి రావటం ఇది సరికాదని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధికి పిల్లరా సమయానికే ఈరోజు మనం వచ్చి కూర్చోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను అంటున్నానని కాదు, ఒకసారి నువ్వు ఆలోచించు. ఒకసారి ఈరోజు పిల్లరా మనందరూ విజ్ఞత కలిగిన వారమే కదా. నేను అన్నానని మీరు పిల్లరా మరొకలా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైనా లైవ్లో ఉన్నవారు కూడా ఈరోజు మీకు మీరుగా విజ్ఞత ఉంది కదా, ఆలోచించేటువంటి పరిస్థితి ఈరోజు మనం కలిగి ఉన్నాం. ఆలోచించండి. లోక విషయాల్లో ప్రతి సమయాన్ని పాటిస్తున్నాం. ఈరోజు నీ వ్యాపారం చేసుకోవడానికి టైంకి తీస్తావు షాపు, పిల్లరా సమయానికి ఉద్యోగానికి వెళ్ళిపోతాం. సమయానికి పిల్లరా మనం ఎవరికి టైం చెప్పాము ఆ టైంకి మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం. మరలా టైం పాటించే విషయంలో కూడా మన దగ్గర కూడా అందరూ టైంని కరెక్ట్గా ఏం చేయాలా? పాటించాలి. దేవుడు పెట్టిన టైంకి మాత్రం నువ్వు రావు. నువ్వు అన్ని విషయాల్లో సమయాన్ని పాటిస్తావు. నీ దగ్గర అందరూ సమయం పాటించాలి, కానీ దేవుని దగ్గర ఈరోజు మనం ఎందుకు సమయాన్ని పాటించలేకపోతున్నాం? ఇది ఎక్కడ విధానం? ఈరోజు దేవుని సేవకునికి నేను తెలియజేస్తున్నాను, అన్న ఇలాంటి ప్రవర్తన కాదు, ఇలాంటి ప్రవర్తన